షారుఖ్ ఖాన్ ఈ నటుడి గురించి మనం ఏం ఇంట్రొడ్యూస్ చేయగలం? మన బాలీవుడ్ బాద్‌షా ఎన్నో సినిమాలు, ఎన్నో లవ్ స్టోరీస్, ఎన్నో డ్రామాలు. అబ్బో! ఈ తరానికి షారుఖ్ అంటే ఎంతో ఇష్టం. అలాగే ఇప్పుడు అతని రాబోతున్న సినిమా 'కింగ్' మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అయితే షారుఖ్ స్నేహానికి ఇచ్చే విలువలేంటో కూడా మనకి తెలుసు. అయితే అసలు కథ ఏంటంటే భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ల మధ్య ఉన్న గౌరవం, స్నేహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి అరుదైన ఉదాహరణలో ఒకటి షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ మరియు రజనీకాంత్ మధ్య ఉన్న అనుబంధం. ఒకరికొకరు సహాయం చేస్తూ అవసరమైనప్పుడు సినిమాలో ప్రత్యేక పాత్రలు చేయటం ద్వారా ఈ ముగ్గురు స్టార్లు అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ దర్శకత్వంలో రూపొందిన హే రామ్ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక కీలక పాత్రలో కనిపించాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ సినిమాలో నటించడానికి షారుఖ్ ఖాన్ ₹1 కూడా పారితోషికం తీసుకోలేదని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. కమల్ హాసన్ పై ఉన్న గౌరవం, అభిమానంతోనే ఆయన ఆ పాత్రను చేసినట్లు చెప్పుకుంటారు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించకపోయినా కథ విషయంగా మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. అదేవిధంగా తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన రావ్ 1 సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాలో ఒక చిన్న సీన్ లోనే కనిపించినప్పటికీ రజనీకాంత్ ఎంట్రీ ప్రేక్షకులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ సమయంలో అభిమానులు కూడా ఈ స్టార్ల మధ్య ఉన్న స్పెషల్ బాండ్ ని చూసి ఎంతో ఆనందించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఆసక్తికర ఇన్సిడెంట్ జరుగుతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి పలువురు స్టార్లు అతిథి పాత్రలో కనిపించి సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చారు. ముఖ్యంగా శివరాజ్ కుమార్ పోషించిన నరసింహ పాత్ర ప్రేక్షకులలో చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 రూపొందుతోంది. ఈసారి ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో బలంగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ తో కలిసి ఒకే సినిమాలో కనిపించడం ద్వారా షారుఖ్ ఖాన్ అప్పటి స్నేహానికి మరోసారి గుర్తు చేయబోతున్నాడని ఈ వార్తకు మరింత బలం చేకూర్చిన విషయం ఏంటంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వ్యక్తిగత స్టైలిస్ట్ అయిన జిషాద్ షంసుద్దీన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం. ఆ పోస్ట్ లో షారుఖ్ ఖాన్ కారు నడుపుతుండగా పక్కన మోహన్ లాల్ కూర్చుని వెనుక సీట్ లో రజనీకాంత్, శివరాజ్ కుమార్ కూర్చున్నట్లు కనిపించే ఒక AI ఫోటోను షేర్ చేశారు. దానికి ఇది ఖచ్చితంగా జరుగుతోంది అనే క్యాప్షన్ కూడా జత చేశారు. దీంతో సినీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక గత సంవత్సరం డిసెంబర్ లో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైలర్ 2లో తాను విలన్ పాత్రలో కనిపించనున్నానని చెప్పారు. అలాగే ఆ సినిమాలో రజనీకాంత్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, శివరాజ్ కుమార్, రమ్య కృష్ణన్లతో కలిసి ఫైట్ సీన్స్ కూడా ఉంటాయని ఆయన చెప్పడంతో అప్పట్లో ఈ వార్త మరింత వైరల్ అయింది. ఇక రజనీకాంత్ సినిమాలో ఇతర ఇండస్ట్రీ స్టార్లు అతిథి పాత్రలో కనిపించడం కొత్త విషయం కాదు. ఇటీవల వచ్చిన కూలీలో కూడా అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆ సినిమాలో ఉపేంద్ర కూడా కొన్ని సన్నివేశాల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి జైలర్ 2లో కూడా స్టార్లు మరోసారి కనిపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శివరాజ్ కుమార్ పోషించిన నరసింహ పాత్ర మొదటి భాగంలో ఎంత పవర్ఫుల్ గా కనిపించిందో ఈసారి సీక్వెల్లో కూడా అంతే బలంగా ఉండబోతుందని సమాచారం. అదే సమయంలో షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర నిజంగా ఉంటే మాత్రం ఈ సినిమా క్రేజ్ మరింత పెరగటం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.